సో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కారణంతో జన్మిస్తారు, కానీ ఏ కారణంతో జన్మించామన్నది తెలుసుకోవడమే చాలా గొప్ప విషయము. సో మరి ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి పేరు కూడా మీరు చాలా అంటే ఈయన భగవద్గీతలో ఇంత లోతులు చూసారా, ఈ పర్సన్ చూసారా అనుకుంటారు. స్వతహాగా ఆయన ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయ్, సో రిటైర్డ్ పర్సన్. అయితే భగవద్గీత మీద ఇష్టంతో, భగవద్గీత మీద మక్కువతో గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్గా ఉండి గీతా వైభవ్ ట్రస్ట్ని స్థాపించి దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఒక గొప్ప సంకల్పంతో రీసెంట్గా గీతా జయంతి రోజు ఏదైతే మనకి రీసెంట్ గీతా జయంతి అప్పుడు 2000 మంది పిల్లలతో పారాయణం చేయించారు. సో మరి ఆయన ఎవరో కాదు, షేక్ నజీర్ బాషా గారు. ఒకసారి గట్టిగా క్లాప్ చేసి షేక్ నజీర్ బాషా గారిని మనం స్టేజ్ మీదకి వెల్కమ్ చేద్దాం. సభకు నమస్కారం. గౌరవనీయులు పిరమిడ్ ధ్యాన మాస్టర్స్ నన్ను ఈ వేదికకు పరిచయం చేసినటువంటి ముఖ్యంగా జేజీ నారాయణ గారికి, ఈ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, ఈ యజ్ఞాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించాలనే సంకల్పంతో వచ్చినటువంటి ధ్యానులకు నమస్కారం. నేను నజీర్ బాషా, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్, గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్, గీతా ప్రబోధక్. ఈ మధ్యనే గంగాధర శాస్త్రి గారు నన్ను బ్రహ్మశ్రీ అని బోధించడం జరిగింది. భగవద్గీతను ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత అనే కాన్సెప్ట్తో గత 2 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి నెల్లూరులో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, రెండవది అక్కడితో ఆగకూడదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా గీతా గీతా భగవద్గీత. గీతా వైభవమే భారత వైభవం, గీతా వాక్కు భారతీయుల హక్కు. గీత నేర్చుకో, రాత మార్చుకో. భగవద్గీత భక్తి భారతీయులకు విముక్తి. ఈ విధంగా శ్లోకాలు ఇస్తూ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరినీ సమీకరించుకొని ప్రతి నెల 2 సార్లు నెల్లూరులో ప్రతి వాడవాడకు ఓంకార జెండాలు తీసుకొని భగవద్గీతను చేతపట్టి ప్రతి ఇంటికి బోధిస్తూ దీని యొక్క అవసరాన్ని, దీని యొక్క గొప్పతనాన్ని, దీని యొక్క అమూల్యమైన సందేశాన్ని అందరికీ వివరిస్తూ జీవితం గడుస్తోంది. అంతేకాకుండా మిత్రులారా, ఈ మధ్య గీతా జయంతికి ఇది ముఖ్యంగా పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాలి, పాఠ్యాంశాలుగా పిల్లలకు చెప్పాలి అనే ప్రతిపాదనను స్థానికమైనటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, పెద్దలకు వినతి పత్రాలు అందించడం జరిగింది. ఏంటి భగవద్గీత అంత అమూల్యమా అనుకుంటే, ఇది సనాతన గ్రంథం స్వామి, సనాతన గ్రంథం, భారతీయుల ప్రామాణిక గ్రంథం. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి గ్రంథం. సుమారు 5166 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీత పుట్టినరోజు. ఈ భగవద్గీతే అన్ని గ్రంథాలకు, అన్ని మతాలకు సర్వాధారమై ఉన్నది. ఇది వాస్తవం మిత్రులారా.
ఇప్పుడు చెప్పాం 5165 సంవత్సరాలని. ఆ తర్వాత బుద్ధుడు ఇదే విషయాన్ని 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు. అంటే భగవద్గీత వచ్చిన తర్వాత 2500 సంవత్సరాలు. ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు జెరూసలేంలో ఈ భగవద్గీతను బోధించారు. ఆ తర్వాత 500 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త ఇదే సూత్రాలను అరబ్బీలో బోధించారు. కావాలంటే వెతికి చూసుకోండి. అందుకని భగవద్గీత భారతీయుల ప్రామాణిక గ్రంథం, భారతీయుల ఆచరించవలసిన గ్రంథం, తెలుసుకోవలసిన గ్రంథం కూడా. పొరపాటున ఇది మరణమేళమైంది, అటకెక్కింది, ఆచరణలో లేదు, అందరి హృదయాలలో లేదు. దీన్ని పూర్తిగా ఎవరైతే చదివి నా భక్తుల హృదయాలలో పదిలపరుస్తాడో, మద్భేక్షతి అభిదాస్యతి మద్భక్తేష్వభిదాస్యతి, ఎవరైతే నా భక్తుల హృదయాలలో పదిలపరుస్తాడో, ఈ భూమండలం మీద అతని కంటే ప్రియమైన భక్తుడు నాకు ఎవ్వరూ లేదని కృష్ణ భగవానుడు యొక్క ఉవాచ. మరి ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో అతి పవిత్రమైన, ఏ విధంగా అయితే గంగా నదిని మనం పవిత్రంగా భావిస్తామో, ఆ గంగా నది హిమాలయాల నుంచి ప్రవహించి ఎన్నో ప్రాంతాలను పునీతం చేస్తూ సముద్రంలో కలుస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే హరిద్వార్, కాశీ, ప్రయాగ, ఈ యొక్క 3 పుణ్య నగరాలతో ప్రవహించి అక్కడ జలాలను మనం పవిత్రంగా భావిస్తూ అతి పవిత్రంగా వాటిని ఇంటికి తెచ్చుకుంటాం. అలాగే ఈ 18 అధ్యాయాల పర్వంలో గంగా నది లాంటి పవిత్రమైన అధ్యాయం 12వ అధ్యాయం భక్తి యోగం. ఈ భక్తి యోగంలో పరమాత్ముడు చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. ధ్యానానికి కావలసింది భక్తి. ఈ భక్తిని ఏ విధంగా మనము అనన్య భక్తిగా పెంచుకోవాలో కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పబడింది. అనన్య భక్తి అంటే అరకొర భక్తి నుంచి అనన్య భక్తికి వెళ్ళడం. భక్తి అంటే మనం చూపే బాహ్యపరమైనటువంటి దేవీ దేవతలు, పుణ్యపురుషులు, మహాత్ములను సేవిస్తూ, ఆరాధిస్తూ, అభిషేకిస్తూ, ధ్యానిస్తూ ఉంటాం. ఇది బాహ్యపరమైన భక్తి. కానీ భగవద్గీతలో మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమామతాః. పరమాత్ముడు చెప్తున్నాడు, మీ భక్తి ఎలా ఉండాలి అంటే, ఎవరు శ్రేష్టమైన భక్తులు అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఒకటి, అది నిత్యము సాధనలో కొనసాగుతూ ఉండాలి. అప్పుడప్పుడు కాదు, నిత్యము. శ్రద్ధయా పరయోపేత, పరమ శ్రద్ధ కలిగి ఉండాలి. ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో స్థిరమైన బుద్ధి, నిత్యము చేయడము, పరమ శ్రద్ధతో చేస్తారో అతనే నాకు పరమ మిత్రుడు, పరమ భక్తుడు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, భగవద్గీతలో చెప్తున్నటువంటి భక్తి మనలో ఉందా? మనలో పరమ శ్రద్ధ ఉన్నదా? శ్రద్ధలలో పరమ శ్రద్ధ నిత్యము చేస్తున్నామా? లేకపోతే వారానికి ఒకసారి చేస్తున్నామా? లేకపోతే నెలకు ఒకసారి చేస్తున్నామా?
స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నదా, చంచలమైన బుద్ధి కలిగి ఉన్నదా, ఇవి బేరీజు వేసుకోవాలి. కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి అటువంటి ప్రియమైన భక్తుడు చెప్తాడు స్వామి. అసలు ఎందుకు ఈ మాట చెప్పాడంటే కృష్ణ భగవానుడు, ఎవరు శ్రేష్టమైన భక్తులు అని అర్జునుడు అడిగినప్పుడు, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధనలు చేస్తున్నారు, ఎన్నో దారులు పోతున్నారు, ఒకరికి పొంతన లేదు, ఐక్యమత్యం లేదు, నాది గొప్పది నా గొప్పది అంటే అనేక రకాల వివిధ రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు, ఆచార వ్యవహారాలు, విధానాలు, మంత్రాలు, శ్లోకాలు, స్తుతులు. ఎవరయ్యా గొప్ప? నువ్వేమో సమత్వ బుద్ధిలో కలిగి ఉండమంటావు, సమత్వ బుద్ధి ఒక్కటే యోగం అంటావు, సమత్వం యోగ ఉచ్యతే అంటావు. ఎక్కడుంది సమత్వము అని అర్జునుడు అడిగినప్పుడు ఆ సమాధానం కృష్ణ భగవానుడు, ఎవరంటే ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్లే. అయితే మిత్రులారా, మనము పరిమిత ప్రయోజనాన్ని ఆశిస్తున్నామా, అనంత ప్రయోజనాన్ని ఆశిస్తున్నామా అనేది కూడా మనం భక్తిలో చూడవలసింది. పరిమిత ప్రయోజనం అంటే మనకు ప్రాపంచికమైనటువంటి విషయాలే. ఏంటవంటే ప్రపంచము, ప్రాపంచిక విషయాలు, విషయభోగాలు, డబ్బు సంచులు, కీర్తి ప్రతిష్టలు, పదవులు, పూలదండలు, వినోదాలు, శృంగారం, ఇవే ప్రాపంచిక విషయాలు. వీటినే కోరుకుంటున్నామా, లేదంటే శ్రేష్టమైన ముక్తిని కోరుకుంటున్నామా? ఏ వైపు మన భక్తి ఉన్నది దానికి పరమాత్మ చెప్తాడు, నీకు మోక్షం కావాలి అంటే ఒకే ఒక్క విధానం. ఏ త్వక్షరమ నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ చింత్యం చ కూటస్థమచలం ధ్రువం. అక్షరుణ్ణి, సర్వత్రా వ్యాపించినటువంటి అనంతతత్వాన్ని, అవ్యక్తాన్ని, ఆ పరమాత్మని నువ్వు చేతపట్టాలి. ఎలా సాధ్యమంటే సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవా సర్వభూత హితే రతాః. అన్ని ప్రాణుల హితమును, అందరితో సమత్వమును, అన్ని ఇంద్రియములను మనో నిగ్రహం కలిగి ఉండాలి. దానికి మీరు చేసే ధ్యానమే గొప్ప సూచన. ఇది సంనియమేంద్రియ గ్రామం. పిరమిడ్ ధ్యానులు చేసే ధ్యానము సంనియమేంద్రియ గ్రామం. అన్నిటి పట్ల సమత్వ బుద్ధిని కలిగి ఉండడం. మరి ఇటువంటి కొంతమంది ఇలాంటి ఆ శాశ్వత ప్రయోజనాన్ని, మోక్షాన్ని కోరుకోవట్లా, వాళ్ళు కేవలం ప్రాపంచిక విషయాలనే కోరుతున్నారని చెప్పి కృష్ణ భగవానుడు క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అని చెప్తూ, ఇది దేహాభిమానం, ప్రాపంచిక విషయాలు కోరుకునే వారికి అనంతతత్వాన్ని కోరుకోవడం చాలా కష్టము, శ్రమతో కూడిన పని. అయినా కూడా వారి యొక్క అనన్య భక్తి వల్ల నేను వారిని ఉద్ధరిస్తాను. ఎలా అంటే వారు కంప్లీట్గా నాకు శరణాగతిలో ఉండాలి, నాకు అన్ని కర్మలను సమర్పణ చేయాలి. వారు చేసే అన్ని ఆరాధనలు, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ, ఓ భారతీయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు చేసే అన్ని విహిత కర్మలు, మంచి పనులు, ఆరాధనలు, పూజలు, నోములు, వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ నాకు సమర్పించాలి. అప్పుడు నిన్ను నేను ఉద్ధరిస్తాను, మోక్ష ప్రాప్తిని చేస్తానన్నాడు. మిత్రులారా, పరమాత్మ మనకి ఈ అధ్యాయంలో స్టెప్స్ చెప్పాడు, మనం ఏ విధంగా ఎదగాలో చెప్పాడు. అదే ఆధ్యాత్మిక ప్రగతి కోసం మా గీతా వైభవ్ ట్రస్ట్ కూడా నేను కింద ఆధ్యాత్మిక ప్రగతి కోసం అని పెడతాను. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం భక్తిలో. ఎవరు చేస్తారు భక్తి? కేవలం మానవుడికి మాత్రమే ఉంటుంది. ఎందుకని? ఇతర జంతువులకు, పక్షులకు, జాతులకు అంతఃకరణాలు ఉండవు. కేవలం మానవుడికి మాత్రమే అంతఃకరణాలు ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే అంతఃకరణాలు. వీటితో వివేచన బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి ద్వారా ఇందాక చెప్తున్నారు, దాజిగారు చెప్పారు, ధ్యానం అంటే ధీ
అంటే ఆ పరమాత్మ తత్వం, శ్రేష్టమైన తత్వాన్ని అందుకోవాలి. దానికి మార్గం ఈ ధ్యానం అన్నారు. కానీ కృష్ణ పరమాత్ముడు ఒకరు చెప్పారు, శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగశ్చాంతిరనంతరం. పరమాత్ముడు చెప్తున్నాడు, సార్, అభ్యాసము కంటే జ్ఞానం శ్రేష్టమైనది. అభ్యాసం అంటే మనలో ఉన్న ఆ ధీ అనేది ఏంటి అంటే ఆత్మ ఏది, అనాత్మ ఏది, ఈ వస్తువుని బాగా తెలుసుకోవడమే అభ్యాసం. మనకి ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నిత్యము, ఏది అనిత్యం, ఏది నశ్వరము, ఏది నశ్వరము కానిది, ఈ విషయాలు మనకు తెలిసి ఉండాలి భక్తుడికి. అలా తెలిసిన నాడు అతను చక్కటి పరమశాంతిని పొందుతాడు, జ్ఞానాన్ని పొందుతాడు. ఎటువంటి జ్ఞానం? ఆత్మజ్ఞానం, తత్వబోధిని, ఈ జ్ఞానాన్ని పొందుతాడు. అందుకని చెప్పాడు పక్కనే, ధ్యానం విశిష్యతే, జ్ఞానం కంటే ధ్యానం విశిష్టమైనది. ఈ భగవద్గీత ఏ జ్ఞానం నువ్వు ఆర్జించినా దానితో పాటుగా నువ్వు ధ్యానం చేయకపోతే నీ జ్ఞానము మట్టిలో పోసిన పన్నీరే, బూడిదలో పోసిన పన్నీరే అంటుంది. కాబట్టి ధ్యానం అనేది ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ఆ ధ్యానం ఎలా ఉండాలి అంటే నువ్వు బాహ్య ప్రపంచాన్ని కోరుకోకూడదు. ధ్యానం ద్వారా దేన్ని కోరుకోవాలంటే నీలో ఉన్న ఆత్మ దర్శనం కోసం చేయాలి. ఈ ఆత్మ పరమాత్మ అంశ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. పరమాత్మ చెప్తున్నాడు, నేను మీలో ఆత్మగా ఉన్నాను, బీజ రూపంలో ఉన్నాను. మీలో ఉన్నాను అంటే అది మనం అంతా చూడాలి కదా, దర్శించుకోవాలి కదా. మానవులు మాత్రమే అది దర్శించుకోగలరు, ఏ పక్షి జంతువులు దర్శించుకోలేరు. అందుకని ఈ ఆత్మను దర్శించుకోవడానికి ధ్యానం అనేది గొప్ప ఉపకరణం. అయితే మిత్రులారా, ఈ ధ్యానం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనం గత జన్మ నుంచి తెచ్చుకున్నటువంటి వాసనలు, ఇక్కడ మనం ప్రవర్తిస్తున్నటువంటి గుణాలు, మనలో ఉన్న అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు, ఇవన్నీ కరిగిపోతాయి. ఇవే ఆత్మకు అడ్డుగా ఉన్నాయి. మనలో ఆత్మను దర్శించుకోవడానికి, నేను ఆత్మను అని తెలుసుకోవడానికి, నేను ఆ పరమాత్మ అంశను అని తెలుసుకోవడానికి మన వాసనలు, మన గుణాలు, మన అరిషడ్వర్గాలు ఇవి మనకు అడ్డంగా ఉన్నాయి. వాటిని తొలగించుకోవాలంటే మనం చక్కగా ధ్యానం నిత్యము, ఇందాక చెప్పాడు కదా, నిత్యము చేయాలి. నిత్యము చేసినప్పుడే అవి కరిగిపోతాయి. ఆ మలినాలని తొలగిపోయిన తర్వాత శుద్ధ అహం అంటే పవిత్రమైన ఆత్మ మనకు దర్శనం అవుతుంది. ఇటువంటి ఆత్మ కోసం ఇంకా స్వామి చెప్తాడు, ధ్యానాత్ కర్మఫల త్యాగ. ఈ ధ్యానం కంటే కర్మఫల త్యాగ ఇంకా శ్రేష్టమైందన్నాడు. దీని గురించి చక్కగా తెలుసుకోవాలి. కర్మఫల త్యాగం అంటే మనం ఆచరించిన ప్రతి పనులకు మనం ఫలాన్ని ఆశిస్తాం, ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాం. కానీ మనం ఆశించితే అది మళ్ళా కొత్త వాసనలను, కొత్త పాపాలను అంటగడుతుంది, ఇంకా పెరిగిపోతాయి. మన వాసనలు, గుణాలు పెరిగిపోతాయి. వాటిని తొలగించుకోవాలంటే నిష్కామ కర్మయోగాన్ని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా మనం దేవుడి దగ్గర పోయిన తర్వాత ఏమీ అడగకూడదు. అడగవలసింది ఒక్కటే, చిత్తశుద్ధి, ఆ పరమాత్ముని ప్రాప్తి. ఈ రెండే మనం అడగాల్సింది పరమాత్ముని దగ్గర. ఇతర ప్రాపంచిక విషయాలు ఏమీ అడగకూడదు. అడిగితే అవి నీకు బంధాలు అవుతాయంటాడు స్వామి కృష్ణ భగవానుడు. నీకు బంధాలై మరలా జన్మలకు కారణమవుతాయి. అందుకనే ఈ కర్మఫల త్యాగం గురించి కర్మయోగంలో స్వామి చెప్పాడు, మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశి నిర్మమో భూత్వ
యుద్ధస్య విగత జ్వరః. నీవు ఆచరిస్తున్నటువంటి ప్రతి కర్మను నాకు సమర్పణ చేయి, ప్రతి కర్మను సమర్పణ చేయి. దాంట్లో ఎటువంటి ఆశలు, మమతలు, అహంకారాలు ఉండకూడదు. ఇవి లేకుండా నీవు ప్రపంచంలోకి వెళ్ళి నీ యొక్క జీవితాన్ని సాగించు. ఇది సంసారం ఒక సమరం. అటువంటి సమరాన్ని అర్జునుడికి బోధించాడు. ఇక లే, ఇటువంటి కర్మల సమర్పణతో నువ్వు యుద్ధం చేయంటాడు, ఇటువంటి యుద్ధం చేయమంటాడు. అందుకని సమర్పణ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్కరూ కర్మల సమర్పణ చేయకపోతే పరమాత్ముడు దానికి గొప్ప పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో తేపి కర్మతే ముచ్యభిః. అంటే పరమాత్మ చెప్తున్నాడు, ఎవరైతే కర్మలు సమర్పించరో వారికి కర్మలు బంధాలవుతాయి. ఎవరైతే నా మతమైనటువంటి కర్మల సమర్పణ చేస్తారో వారికి కర్మలు అంటనే అంటావు. ఒకవేళ ఎవరైనా కర్మలు సమర్పణ చేయకపోతే సర్వజ్ఞాన విమూఢాంస్తాన్, అన్ని విషయాల పట్ల వాడు విమూఢుడవుతాడు. విద్ధి నష్టాన చేత సహా, నీ ఆత్మ కూడా బలహీనమైపోతుంది. అందుకని మిత్రులారా, మీ దగ్గర ఎటువంటి కర్మలు ఉంచుకోవద్దు. అన్ని పరమాత్మకు సమర్పణ చేస్తూ ఉండండి. మీరు నమ్మిన దైవానికి సమర్పణ చేస్తూ ఉండండి. ఏం లేదు, కాసేపు తలుచుకుంటే మీరు ఆచరించిన కర్మలన్నీ మీకు గుర్తుకొస్తాయి. సర్వకర్మాణి సమర్పయామి, ఇది కృష్ణ పరమాత్ముడు అడుగుతున్నది. ఇలా లేనిదే మనకు కర్మబంధాలు అవుతాయి, భవరోగం ఎక్కువ అవుతుంది, మనకు మరలా జన్మలకు కారణమవుతాయి. అయితే 4 ఇదే అందరూ సులభంగా చేయగలిగినటువంటి సాధన కర్మల సమర్పణ. దాని తర్వాత స్వామి చెప్పాడు, అన్ని సత్సంగాలలో, ఇటువంటి కాంగ్రెస్ సామూహికమైనటువంటి ఆరాధనలలో మంచి సద్గ్రంథాలు, సత్పారాయణాలు, సత్సంగాలు, మన ప్రమాణాలు, వీటి పట్ల నువ్వు శ్రద్ధ వహించాలి. ఒకవేళ అది కూడా చేయలేకపోయావా, ఆత్మను అనాత్మను చక్కగా విభేదించడం, ఏది ఆత్మ ఏది అనాత్మ, నేను దేని వైపు మొగ్గాలి, అనాత్మ వైపా ఆత్మ వైపా అని నిర్ణయించుకునే శక్తిని పెంచుకో. ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్ చెప్తున్నాడు స్వామి. ఇక్కడ మనం ఈరోజు నిజంగా అనుభూతి చెందాం దాజీ గారి యొక్క ప్రాణాహుతి ధ్యానం ప్రకారం. నేను శక్తిస్థల్లో అక్కడ ఒక పటం చూశాను పత్రిజీ గారిది. శరీరాన్ని మరపించే ధ్యానం చేయమన్నాడు. శరీరాన్ని మరపించే ధ్యానం. అది ఏంటంటే, శరీరం అంటే ఏంటి? ఈ స్థూల శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఈ 4 కలిపితే స్థూల శరీరం అవుతుంది. ఈ శరీరాన్ని మర్చిపోయేంత, అంటే నీ ఆలోచనలు ఉండకూడదు, నీ నిర్ణయాలు ఉండకూడదు, నీ భావాలు ఉండకూడదు, నీ సంకల్పాలు ఉండకూడదు, నీ శరీరం ఉండకూడదు, నీ ఇంద్రియాలు పని చేయకూడదు. అటువంటి ధ్యానం చేయమన్నాడు. దాన్నే మయ్యర్పిత మనోబుద్ధి అన్నావు. నీ మనస్సును నీ బుద్ధిని నాకు అర్పించమన్నాడు భగవానుడు భక్తి యోగంలోనే. అప్పుడు మామే వైశ్యస్య సంశయం, నన్ను నీవు తప్పక పొందుతావు. నన్ను అంటే ఆ పరమాత్మని, ఆ పరమాత్మ అంశను అంటే ఆత్మను తప్పక నీవు పొందుతావు. కాబట్టి ఈ 4 స్టెప్పులు మనం నేర్చుకోవాలి. ఒకటి మళ్ళీ చెప్తాను, సమర్పణ, సత్సంగాల్లో పాల్గొనడం, సత్పారాయణం చేయడం, గ్రంథాలు చదవటం, సత్సంగాలు, సత్కర్మలు చేయడం రెండవది. మూడవది వచ్చేసి ఆత్మ అనాత్మల విచక్షణ. నాలుగవది వచ్చేసి నీ మనస్సు బుద్ధిని పరమాత్మకు సమర్పణ చేయడం ధ్యానం ద్వారా, మీరు చేసే ఆచరణ ద్వారా. ఇది ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సూచన, సందేశం. ఇదే ఆదేశం భగవద్గీతది. దీని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? ఇలా చేస్తూ 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 పోగా భగవద్గీత చదువుతుంటే మనము మానవ మాత్రము కాదు, తత్వమసి అన్నాడు కృష్ణ భగవానుడు. ఎవరైతే భగవద్గీతను శ్రవణ మనన అనుష్ఠాన సాయుధ్యాలతో దీన్ని చక్కగా పవిత్రంగా భావిస్తారో వారు నిజంగా పరమాత్మ స్వరూపులే. ఏ గ్రంథం అలా చెప్పలా, నీవు పరమాత్ముడు అని చెప్పలా. భగవద్గీత మాత్రమే ఇదే అద్వైతం అంటే. నీవు పరమాత్మ, నీవు భగవంతుడు వేరు కాదు. నీవే భగవంతుడు, నీవే పరమాత్మ,
నీవే మొత్తం. ఇదే చెప్తుంది భగవద్గీత. ఇదే అద్వైతం. అద్వైతామృత వర్షిణి. భగవద్గీతలో ప్రతీది కూడా ఇదే చెప్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి భగవద్గీత ప్రియులు ఏం చేయాలి తెలుసా? ఈ సారాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఇంతకుముందు కృష్ణ భగవాన్ ఉన్నప్పుడు ఏ విధంగా వసుదైక కుటుంబం ఉన్నదో, భగవద్గీత సత్యమైన గ్రంథాన్ని ప్రచారం చేస్తే మరలా వసుదైక కుటుంబం వస్తుంది. అందుకనే భారతీయులంటే ఒకటే అర్థం. భా అంటే ఆత్మజ్ఞానం, రతః అంటే తపించేవాడు. ఎవరైతే ఆత్మభావం కోసం, ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మ విమోచన కోసం, ఆత్మ దర్శనం కోసం తపిస్తాడో అతనే భారతీయుడు. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఈ ధ్యానం ద్వారా ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించండి, ఆత్మను దర్శించడానికి ప్రయత్నించండి. అప్పుడే మనం నిజమైన భారతీయులం. ఇదే మా గురుదేవులు పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ గారు ఇచ్చినటువంటి సందేశం, నాకు ఇచ్చినటువంటి భిక్ష. ఇది పత్రిజీ ద్వారా, ఆ స్వామి ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఆ ప్రసంగాన్ని ముగించుకుంటూ మీ అందరికీ ఇదే భగవద్గీత యొక్క సందేశం. ఓం తత్సత్. నమో నమః. ఓం సహనావవతు, ఓం సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కలిసి జీవిస్తాం, కలిసి భుజిస్తాం, ఈ జ్ఞానాన్ని కలిసి పంచుకుంటాం. మాలో ఎటువంటి విద్వేషాలు లేవు, ఉండవు అనేదే దీని యొక్క మంత్రం యొక్క భావం. ఓం తత్సత్. నమో నమః. ఎంతో కృతజ్ఞతలండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నిజంగా. సో భగవద్గీత సారాన్ని నిజంగా అవపోసన పట్టి చక్కగా ఆ యొక్క భగవద్గీత సారాన్ని మనందరికీ అందించిన ఒక్కసారి షేక్ నజీర్ బాషా గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. ఎంతో అద్భుతంగా భగవద్గీత నిజంగా అవపోసన పట్టేశారు.